సుమారుగా ఊళ్ళో కానీ పల్లెలో కానీ ఉమ్, మరి 20 మంది దాకా చనిపోయారు. ఉమ్, కొంతమంది ఏజ్ ఎక్కువ అయ్యి, కొంతమంది అనారోగ్యంతో, ఉమ్, కొంతమంది వయసు తక్కువ వాళ్ళు కూడా చనిపోయారు. సరే, ఏదో ప్రాబ్లం, వాళ్ళు ఏదో వాటర్ ప్రాబ్లం ఇదంతా చెప్పారు. ఉమ్, వాటర్ అందరికీ ఒకటే వచ్చేది. పంచాయతీ వాళ్ళు ఫిల్టర్ చేసి పంపుతున్నారు. అందులో ఏం లేదు కాబట్టి ఎలా వచ్చిందో తెలియదు. 2 రోజుల నుంచి అంతకుముందు మెడికల్ డిపార్ట్మెంట్ అంతా 2 రోజులు తిరిగారు. ఉమ్, మళ్ళీ నిన్న మన మినిస్టర్ గారు వచ్చాడు. ఉమ్, సాయంత్రం ఎంపీ గారు వచ్చారు, ఉమ్, ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ చూశారు. ఉమ్, ఇవాళ ఏదో వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు స్టాల్స్ పెట్టారు, ఉమ్, ఫుడ్ స్టాల్స్. ఉమ్. అవి కంటిన్యూస్గా 5 రోజులు పెడతారంట. ఆ ఫుడ్ స్టాల్స్ అయిపోయి పెట్టిన తర్వాత మళ్ళీ శాంపిల్స్ తీసుకుంటారంట. దాదాపు పల్లెలో 30-40 మంది దాకా చనిపోయారు అంటున్నారు. అంతలేదు, ఆ, మొత్తం టోటల్గా అంతే, ఓ 25. ఉమ్. ఎందుకని చనిపోతున్నారు అంటారు మనుషులు? ఎందుకనంటే వాళ్ళు నిన్నేదో మన పేపర్లో కూడా వేశారు, ఉమ్, ఏదో బ్యాక్టీరియాని వేశారు. నాకు ఉమ్, గుర్తులేదు, చూసి చదివే. మలాస్. ఆ, అంతేగాని వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు ఊళ్ళో గవింట్రాళ్ళు అంటే హద్దురాళ్ళు వేస్తారు ఉమ్, గ్రామానికి. అదేనా? ఆ హద్దురాళ్ళు ఒక రాయి ఆ సైడ్ వేశారు. ఉమ్, అదేదో కొంచెం డౌన్ అయింది. ఉమ్, దాని ఎఫెక్ట్ మా మీద పడదని మొన్నటి దాకా పల్లెల్లో వాళ్ళు గోల. ఉమ్, తర్వాత అందరూ కూడా వచ్చి, అది మూఢనమ్మకాలు, మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఉమ్, అని హెల్త్ వాళ్ళు చెప్పారు. ఉమ్. బొడ్రాయి పొలిమేర అంటారు కదా, అసలు ఆ రాళ్ళు ఎందుకని వేస్తారు? బుడ్రాయి అంటే ఊరు సెంటర్, అది ఉమ్, అదొక దేవత లాంటిదేనంట. ఉమ్, పోలేరమ్మ అనేది అది కూడా శీతలామ్మ తల్లి ఏదంటారు. ఉమ్. అది హిందువుల్లో ఎక్కువ మరణాలు లేవు, క్రైస్తవుల్లోనే మరణాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అందులో అంటే చాలా మంది కొద్దిగా డ్రింకర్స్ ఉన్నారు. ఉమ్, దానివల్ల కూడా ఉమ్, సరే ఏదైనా కానీ ప్రాబ్లం జరిగింది. ఉమ్. అది ప్రస్తుతం ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? స్పందించేగా మరి ఎంత జరుగుతుంది. ఉమ్, హెల్త్ వాళ్ళు క్యాంపులు పెడతాం కానీ, మినిస్టర్స్ రావటం కానీ, ఉమ్, మరి ఏదైనా స్పందించేగా. ఉమ్, మరి వాళ్ళు ఫుడ్ స్టాల్స్ ఒక 5 రోజులు కంటిన్యూ చేస్తారంట. ఉమ్. 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ శాంపిల్స్ తీస్తారంట. నీటి కలుషితం అయింది అంటున్నారు. అది దాన్ని బట్టి, అది పంచాయతీ వాళ్ళు ఫిల్టర్ చేసే పంపుతున్నారు. ఆ, వాళ్ళకి వేరు, మాకు వేరేం కాదు. క్వారీ ఏదో ఉందని కోరీలో పెట్టారు. పెట్టారు. పెట్టి ఆ స్టాక్ని ఇక్కడ పంచాయతీ ట్యాంక్ ఇచ్చాడు, ఫిల్టర్ పాయింట్లు పెట్టారు. ఫిల్టర్ అయి పైకి ఎక్కుతాయి, ఓకే. అవి డిస్ప్యూట్ అవుతుంది. అది